మరి ఈ హత్యల రాష్ట్రాలు ఎట్లా చూడాలి సార్? ఏ హత్యలు? హత్యలు జరుగుతున్నాయి కదా ఇప్పుడు, వైసీపీ ఇప్పుడు సల్మాన్ హత్య జరిగింది, సో మరి దాన్ని ఎలా చూడాలి? దాన్ని చూడాలంటే లా అండ్ ఆర్డర్ మీద పట్టు కోల్పోయి ప్రభుత్వం కింద చూడాలి. 400 కుటుంబాలు ఆ ఊరు వదిలి వెళ్ళిపోయి ఎలక్షన్ అయిన తర్వాత దాని మీద నగర బహిష్కరణలు వీలు విధిస్తుంటే మొన్న చూడు పవన్ కళ్యాణ్ అక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళని బహిష్కరించాలని ఇలా మాట్లాడితే అది ఏదో రాజకీయ అవసరాలకి అని నటించిపోయాడు కదా. అలాగే ప్రభుత్వం కూడా నటించిపోతుంది. అదేంటి స్టేట్లో ఉన్న 400 కుటుంబాలు బయటికి పోవడం ఏంటి, మళ్ళీ ఊరికొచ్చిన వాడిని చంపేయడం ఏంటి, వాడి మీద మర్డర్ కేసు పెట్టడం ఏంటి, కోమలో ఉన్నాడు మీరు బెటర్ 328 తెలుసా? ఘోరాతి ఘోరంగా నడుస్తుంటే లా అండ్ ఆర్డర్ ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఇంత కక్షలేటమ్మా ప్రజాస్వామ్యం. నాకు తెలిసి ఒక 10 రోజులు ఉంటుంది ఎలక్షన్ అయిన తర్వాత గెలిచినోడు ఆవేశం, ఓడిపోయినోడు బాధను. 7 సంవత్సరాల తరబడి ఏంటిది? 2 సంవత్సరాల కాలం వస్తుంది, అయినా కూడా ఇంకా ఇట్లాంటి హత్యలు జరుగుతూనే ఉన్నాయి. ఏంటి అసలు దేనికోసం ఇంకా ఇంత గెలిచారు అయిపోయింది, ఆ తర్వాత కూడా ఇంకా ఎందుకు కక్ష? అదే నాకు అర్థం కావట్లేదు. పట్టింపులు ఇది అంటే తను ఏమైనా తప్పుడుగా చేశారా మరి అంతకుముందు ఏమైనా? ఎవరు తప్పు చేస్తారమ్మా? ఇప్పుడు నాకు అర్థం కాదు. నీకు ఊర్లో వాళ్ళు అందరూ వైఎస్ఆర్సీపీ కోటేశారని చెప్పి ఆ ఊరిని వెళ్ళేశారు. వాళ్ళు పోయారు పాపం బయటికి, ఎక్కడో బతుకుతున్నారు. అందులో ఏదో వాళ్ళ వదిన గారికి ఏదో ఆరోగ్యం పోలేకపోతే చూడడానికి వచ్చాడట, చంపేశారు. ఇదెంత అన్యాయం అమ్మా? ఇది ఎక్కడ అన్యాయం నాకు అర్థం కాదు. మళ్ళీ కథలు ఈ తెపెల ఛానల్లో కూర్చొని ముసలోళ్ళు కుటుంబ కలహాలట. అరే కుటుంబాలే బయటికి పోయారు బాబు. వాళ్ళ అన్న వదిన ఆరోగ్యం పోలేకపోతే చూడడానికి వస్తే ఆ మంచం నుంచి వదిన లేచి ఇచ్చి చంపేద్దా, లేకపోతే వాళ్ళ అన్న తేలి చంపేస్తాడా? ఏమన్నా అర్థం ఉందా దాంట్లో? ఇప్పుడు చూడ పెన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఆడి జీపీఎస్ గుర్తించారు, తెలుగుదేశం వల్లే చంపేశారు, తిరిగి ఆయన కేసీఆర్ జైల్లో పెట్టినట్టే ఉంటుంది. అది అలవాటు అయిపోయింది కదా. హత్య రాజకీయాలు అంటారా, లేకపోతే శాంతి భద్రతలు లేకుండా కడుపు మంట రాజకీయాలు అంటారు వీటిని. ఇలా కడుపులో మంట. నా కెరీర్లో ఒక ప్రభుత్వాన్ని ఈ విధంగా ఇంత గుడ్ గవర్నెన్స్ నేను చేయలేకపోయాను, ఇది మా నిస్సహాయత. నేను సహాయత ఎవరిది? జగన్మోహన్ రెడ్డి ఇలా ప్రదర్శించి పనిచేసాడు. ఇది ఈ రెండు కంపేర్ చేస్తే మనం వదపాతాలకు పోయాం. అంటే జగన్మోహన్ రెడ్డిని బదనాం చేసేస్తే పని అయిపోద్దని ఈ దిక్కుమాల ఛానల్లో ఈ ప్రభుత్వం ఆ విధంగా నడుచుకుంటుంది. చూడు సెంటెన్స్, నేను అమోనియా ప్లాంట్ ఓపెనింగ్ జపాన్ వాళ్ళు వచ్చారు కదా, ఇడిచి పడిచి మళ్ళీ ఆవేశంలో జగన్మోహన్ రెడ్డి చుట్టూ తిరుగుతుంటారు. ఎందుకది? అక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన దేనికి? వచ్చారు, రైట్ శంకుస్థాపన చేశారు, 2 ఏళ్ళు కడతారు. దీనివల్ల 4,000 మందికి ఉపాధి వస్తుందా, 5,000 మందికి వస్తుంది చెప్పు. ఎవడు కాదన్న జగన్మోహన్ రెడ్డిలో కాదు, మేమైతే స్వర్గధాము. కొడుకేమో పక్కన నా ఇష్టం నేను ఇస్తాను ల్యాండ్లు అంటుండే. ఏంది ఇది? అల్లు వాడికి ల్యాండ్ ఇస్తే ఏడ్ చేస్తాడు. కళ్ళ ముందు బస్ స్టాండ్ తీసుకెళ్ళి బ్యాంకులో ఆడతాడు, ఆడు తీసుకొచ్చి అప్పు తీసుకొచ్చి మన కళ్ళ ముందు బిల్డింగ్ కట్టి ఆడికి కూడా కష్టం ఉంటుంది లైఫ్ స్టైల్. లోటు పెట్టి ఒక షాపు, షాపర్ స్టాప్ వచ్చి లోటు పెట్టి ఒక షాపు, రత్నదీపం ఒక కిరాణా కొట్టి పెట్టుకో అని లోటుకి ఇస్తాడు అవకాశాలు. ఇది లుల్లు మాల్. ఇక్కడ కోకటపల్లి అద్దెభవనంలో ఉన్నాడు ఇక్కడ మావాడు. అలా గుజరాత్ వాళ్ళు ఏమో 500 కోట్లకు ల్యాండ్ అమ్మి కట్టు బిల్డింగ్ అన్నారు. మనోడికి చాక ఫలాలు ఏంటో నాకు అర్థమవుదు. ఎందుకు సార్ మరి అంత ప్రియారిటీ? ఏం మరి మా పక్క రాష్ట్రాలు ఇవ్వండి ప్రియారిటీ, ఇప్పుడు ఈ రాష్ట్రం మాత్రం ఎందుకంత? వెనకడికి తనది కాకపోతే తాడి మట్టుకు ఎదురేదాం అన్నట్టు అలాగుంది పరిస్థితి. భూ పందేరాలు, భూములు పనిచేసుకుంటున్నారు, లోపు బయట ఆడేసుకుంటున్నారు, అంతకన్నా ఇంకెట్లేదు. మరి మొన్న సంక్రాంతి సంబరాలు ఎట్లా జరిగినాయి అంటారు సార్? బాగా జరిగాయి కదా. జగన్మోహన్ రెడ్డి అంటే వాళ్ళ గుడివాళ్ళలో నానే ఆడించాడు అని ఓ లబో దిబ్బో అని క్యాసినోళ్ళు తొక్క తోటకూరని ఎన్నాళ్ళు నడిపించారు జనరంజక్ కార్యక్రమం. మరి స్టేట్ అంతా అదే పని కదా. ఆడ జనసేనోడకైతే ఆడికి అంత పోయి కాలం ఆడపిల్లల పట్ల ఆడు మాట్లాడుతున్న మాటలు చూసేవి చెప్పు తీసుకొని కొట్టొద్దు. ఆడపిల్లలకి ఏమైనా జరిగితే నేను వచ్చేస్తానని పకోడి కబుర్లు చెప్పాడు కదా పవన్ కళ్యాణ్. నోరు పడిపోయిందా? పిలిచి 2 టెక్కు 2 జలాలు కొట్టలేవు. తమాషాలుగా ఉందిరా, ఏం మాడుతున్నారా నువ్వు అని. చే వాళ్ళ గురించి మాట్లాడు, టైం వేస్ట్ అసలుకి. మరి కమ్మవారి పండుగ అన్నారు కదా సార్, మరి ఇప్పటి నుంచి మరి ఎలా చేసుకోవాలంటారు? నువ్వు కమ్మమ్మాయివా? కాదు కదా. నువ్వు పండగ చేసుకున్నావు లేదా? ఏమయ్యా నువ్వు కమ్మడువా? నువ్వు పండగ చేసుకున్నావు లేదా? ఎవరో ఒక తెంగరబొచ్చి నోరుకొచ్చిన మాటలు మాట్లాడితే ఏం చెప్పాలా? బుర్ర జ్ఞానం ఉన్నది పోయింది కొంతమందికి. ఎక్కడున్నామో ఏం చేస్తున్నావు చెప్తున్నాను కదా. వాళ్ళు ఏంటంటే రాజకీయంలో ఒకసారి పవర్ మొదటిసారి వచ్చినాడు ఏదో చూడండి, ఓ సామెత ఉంటుంది ఏదో, అలా మొదటిసారి కాదు కదా వీళ్ళు. చంద్రబాబు నాయుడు గారి లెగసీ అన్నది ఈసారి 4వ టర్మ్ ఆయన ముఖ్యమంత్రి. 4 టర్ములుగా లేని ఈ పదం ఎక్కడి నుంచి వస్తుంది? ఎలక్షన్స్ ముందు ఆడ ఎన్ఆర్ఐ గడ వచ్చి వెదవాలంట, మనం ఓటైన వెదవాలని పట్టుకోవాలట, డబ్బులు ఇచ్చి కొనాలట. ఇలాంటి మాటలు వీళ్ళకి జరుగుబాటు అన్నమాట, జరిపిస్తున్నారు. ఇకపోతే నువ్వు నీకు చెప్తున్నాడు, ఆవు చేలో మేస్తే దూడలు గట్టు మేది కదా. మొన్న చంద్రబాబు నాయుడు గారు మాడారు. ఏం మాట్లాడు ఆయన స్థాయికి? మా భార్య నాకు నేర్పింది ఊరు వెళ్ళాలి మన పండగకని. అంటే అప్పటిదాకా నీ ఊర్లో సంస్కృతి లేదు, నీ ఊరు వెళ్ళి పండగ చేసుకోవాలి సంస్కృతి. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పుట్టిన ప్రతి పౌరుడికి వాళ్ళ సొంత ఊరు వెళ్ళి వాళ్ళ అమ్మానాలతో పండగ చేసుకోవడం అలవాటు. మీకు లేనిది మీ భార్య మీకు అలవాటు చేస్తే అది మీరు గొప్పగా చెప్పుకోండి.
అంతేకాని రాష్ట్రానికి మేము అలవాటు చేసినట్టు చెప్పడం ఎంతవరకు కరెక్ట్? అప్పుడు ఏమవుతుంది, ఆ సామాజిక వర్గంలో ఎవరైనా సరే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మాట్లాడుతున్న మాటలు అసందర్భ పేలాపనలు ఈ విధంగా ఉంటున్నాయి. ఆడవాడు ఇంకోటి మాట్లాడుతున్నాడు, డబ్బులు ఉన్నవాడు పెద్ద కమ్మాట, డబ్బులు లేనోడు కాపట్, ఆడు చిన్నకమ్మాట, చిన్నకమ్మంటే కాపట్. అంటే వీళ్ళకి ఇష్టం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇంత కలిసిపోయారు కదా, వాళ్ళకున్న ఆర్కరైవల్ని మర్చిపోతారు. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని కాపాడుకోవడం రాదు కానీ పెద్దకమ్మ చిన్నకమ్మ ఆడుతూ ఉంటారు వీళ్ళు. ఈ కృష్ణా జిల్లా నానుళ్ళు చెప్పులు ఉంటే ఇలాంటివన్నీ మాకు తెలియవు అనుకుంటారు కబులు. చాలా దైద్యంగా ఉంటాయి మాకు కడుపు మాడితే. అందుకనే క్షమించడని అడుగుతూనే మాడాలి ఇలాంటివి. ఇలాంటి వాళ్ళకి ఎక్కడికక్కడ టెంకుల మీద నోరు మూసుకొని ఉండండి, ఏం మాడుతున్నారని అటు పబ్లిష్ చేస్తున్నప్పుడే ఆగాలి. వీళ్ళకి చూడు, దిస్ ఈజ్ కాల్డ్ మోడస్ ఆఫ్ ఆపరెండా. వాడు చూడు, వాడి పేరేదో ఉంది, వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడు భారతమ్మని, నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ వాళ్ళని. తర్వాత అది పేక మీదకి వచ్చారకల్లా కంటి తుడుపు చేరిగా ఆయన అరెస్ట్ చేసినట్టుగా నటిస్తూ ఆ వీడియోని డిలీట్ చేశారు. ఇప్పుడు ఆయన ఒక్కడిని ఆపారు. దిస్ ఇస్ దర్ మోడస్ ఆఫ్ ఆపరెండా. చూడు, ఆ అమ్మాయి వీడియో ఏదైతే మాడిందో అది వంశీకృష్ణ అన్నవాడు టీడీపీ వాడు దాన్ని డిలీట్ చేసాడు. నువ్వు జాగ్రత్తగా గమనించుకో ఇవన్నీ. పుచ్చకాయల దొంగలంటే భుజాలు ఎందుకు తొడుక్కుంటున్నారు? కొన్ని మళ్ళీ ఆశ్చర్యకరమైన విషయం తెలుసా, ఆ అమ్మాయి కమ్మ సామాజిక వర్గం గురించి ఇంత కష్టపడి మాట్లాడింది కదా, ఆ అమ్మాయి భర్త ఒక రెడ్డి సామాజిక వర్గం వ్యక్తి. సార్ అసలు ఎందుకు సార్ చెప్తున్నాను, యూ హ్యావ్ సమ్ ట్రాన్స్పరసీ ఇన్ యువర్ లైఫ్, ప్లీజ్ టాక్ అబౌట్ ఇట్. నేను ఇవాళ చెప్తున్నాను, కులమతాలకు అతీతంగా మనం చూడవలసింది, కులమతాలకు అతీతంగా మనం ప్రవర్తించవలసిన రాజ్యాంగానికి బొద్దులే మాట్లాడినప్పుడు ఎందుకు ఎలివేషన్స్ ఇచ్చుకుంటున్నావు? అసలు కులాలను తీసుకొచ్చి పండలకి పెట్టేసి ఇంకా రోజు ముందు ఇంకేం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాం. ఆయన అట్లనే చూసుకున్నట్టయితే సార్. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.